మరియు జిల్లా కేంద్రానికి సత్యసాయి జిల్లాకు సుదూరం ఉన్నటువంటి ప్రాంతం మడచర నియోజకవర్గం. అనేకమైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి బయటికి రావాలంటే ప్రజలు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఎన్నో మార్లు తిరిగిన, ఎన్ని జతలు చెప్పులు తిరిగిన సమస్య పరిష్కారం అయ్యేది కాదు. రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి వ్యక్తే ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తీయాల్సి ఉండిపోయినా ఆ రోజు కూడా ప్రజల డిమాండ్ ఉండింది ఆర్డీఓ ఆఫీసు మడచర కావాలని. కానీ ఆయన నమ్మకు నీరెత్తినట్ల 2022 ఫిబ్రవరి 24వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మడచర రెవెన్యూ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ సాధనకై ధర్నా చేయడం జరిగింది. మరి ఆరానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆర్డీఓ డివిజన్ గురించి అభ్యర్థిస్తే ఆ రోజు ఆయన క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది కుటుంబాలకు. ఈరోజు మరి ఆర్డీఓ డివిజన్ని అలాట్ చేస్తూ జీవో నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. దేశానికి స్వతంత్రం వస్తే ఏ విధంగా సంతోషం ఉన్నారో ఈరోజు 3 లక్షల మంది మడచర నియోజకవర్గ ప్రజలు, గుడిబండ, అమరాపురం, రొల్ల, అగ్లి మండల మడచర ప్రజలు చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా పడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు. మూల ప్రాంతమైన మడకశిర నియోజకవర్గం మాకు ఇంతకు ముందు సబ్ డివిజన్ లేక మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాకు సబ్ డివిజన్ ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్ గారికి, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ ఎంఎస్ రాజు అన్న గారికి, ఎమ్మెల్సీ తిప్పేస్వామి అన్న గారికి మా రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. మేము ఇంతకుముందు సబ్ డివిజన్ లేకపోయిన దానికి ఇక్కడి నుంచి మాది కర్ణాటక ప్రాంతం నుంచి పెనుగొండకు పోవాలంటే ఒక్కొక్క రైతుకు 1000 నుంచి 2000 దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు మాకు సమస్య లేకున్నట్లు మా ఎమ్మెల్యే సార్ గారు మా కష్టాలను గుర్తించి సబ్ డివిజన్ చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు ఈశ్వరప్ప, మాది మడకశిర. మాది కర్ణాటకకి అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము. మాకు రెవెన్యూ డివిజన్గా ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతకుముందు మాకు రైతులకి ఏదైనా భూ సమస్యలు ఏదైనా వస్తే పెనుగొండకి వెళ్ళి చేసుకుని రావాలంటే పొద్దున పోతే మళ్ళీ సాయంకాలం అయ్యేది. ఒక్కొక్క రోజు అయితే అక్కడే ఉండే పరిస్థితులు కూడా ఏర్పడేటివి. అయినా కానీ మా సమస్యలు, భూ సమస్యల పరిష్కారం అయ్యేవి కాదు. కానీ ఈ యొక్క సబ్ డివిజన్ గుర్తించినందుకు ఎంఎస్ రాజన్న గారికి మరియు అదేవిధంగా గుండుమల తిప్పేసమన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల తరఫున వీళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు శంకర్, బుల్లెట్ శంకరు. కూటమి ప్రభుత్వమైనటువంటి ఈరోజు మడకశిర మాలమూల ప్రాంతాన్ని సబ్ డివిజన్గా చేసినందుకు ప్రత్యేకత ధన్యవాదాలు. మడకశిర మాలమూల ప్రాంతం నుంచి సబ్ డివిజన్కి మేము 80 కిలోమీటర్ల దూరం పనులు చేసుకొస్తున్నా ఒక పని జరగవు. అలాంటిది ఈరోజు మా యొక్క మడకశిర నియోజకవర్గానికి అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఎంతో దీనిగా సబ్ డివిజన్గా చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మడకశిర నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి మరియు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ ఈ రైతులు ఈ సబ్ డివిజన్ చేసినందుకు మడకశిర మాలమూలమైనటువంటి ప్రాంతం రైతులు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జయరావప్ప, మడకశిర. మాకు ఎంతో చాలా మంచి పని చేసినారు. ఆర్డీఓ ఆఫీసు పెనుగొండకు పోవాల్సిండే 40-180 కిలోమీటర్లు అయ్యేది. ఆ డిస్టెన్స్ తగ్గించి ఇప్పుడు మడకశిరాలోనే ఆర్డీఓ ఆఫీస్ పెట్టిందన్నందుకు ఎమ్మెల్సీ తిప్పేస్వామన్న గారికి, ఎమ్మెల్యే రాజన్న గారికి చాలా మడకశిర రైతులు చాలా రుణపడి ఉన్నారు. పెనుగొండకు రైతులు చాలామంది నడుచుకొని విపరీతంగా బస్సులో పోయేదానికి 40-80 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు
ఇప్పుడు మన మడకశిరాలోనే ఆర్డీఓ ఆఫీస్ అయినందుకు మన ఎమ్మెల్సీ గారు తిప్పేస్వామి గారు, మరి మన రాజన్న ఎమ్మెల్యే రాజన్న గారు ఇద్దరు కష్టపడి తెచ్చినందుకు మడకశిర ప్రజలు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారు. మనకు ఆర్డీఓ ఆఫీస్ వచ్చినందుకు ఎంతో సంతోషం, రైతులు సంతోషంగా ఉన్నారు. మడకశిర ప్రజలు, మడకశిర తాలూకా ప్రజలు. మాది మడకశిర తాలూకు హనుమంతప్ప, మడకశిర హనుమంతప్ప రైతు మేము. మన స్వామి మనకి ఎంతో ఇది చేసి మనము పెనగొండకు పోవాల్సి వచ్చింది. పెనగొండకు కాకుండా ఇప్పుడు మడకశిరకే చేసినాడు. మనకి ఏం కావాల్సిందే మనకి మడకశిరకి డివిజన్కి ఇచ్చిన కోసము మనకి ఎంతో రుణపడి ఉంటాము. అలాగే తిప్పేస్వామి అన్న గారు, మన ఎమ్మెల్యే రాజు అన్న గారు కూడా మనకి ఎంతో ఇది సహాయం చేసుకుంటే మనకంతా ఇంప్రూవ్మెంట్ చేసుకొని అంతా బాగా అనుకూలంగానే మనకు ఉన్నారు. 100 కిలోమీటర్లు 50-60 కిలోమీటర్లు అవుతుండే పెనగొండ. ఆ డివిజన్ కాక ఇక్కడ మనకి మడకశిర తాలూకు డివిజన్లో చేసినారు. అన్నయ్య తిప్పేస్వామి అన్నయ్య గారు కానీ ఎమ్మెల్యే కానీ నువ్వు వీళ్ళు కానీ అంతా చేసి మనకి మంచి పని చేసి మనకంతా అభివృద్ధి చేసి కార్యక్రమం బాగా చేసినారు. ఇప్పుడు మేము అక్కడ సార్జీ పెట్టుకొని పోయేదానికి కూడా మాకు అవకాశం ఉండలేదు. అట్లా ఇప్పుడు మాకు చేయడానికి రైతుకి అన్ని అనుకూలంగా చేసినారు. మడకశిర నియోజకవర్గం, నా పేరు వెంకటేష్. మడకశిర నియోజకవర్గానికి నూతనంగా ఆవిష్కరింపబడిన సబ్ డివిజన్ కార్యాలయానికి కూటమి ప్రభుత్వం ప్రకటించినందున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా దీనికి ముఖ్య కారణమైన ఎంఎస్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతకుముందు పెనుగొండ డివిజన్కి వెళ్ళి మేము ఖర్చులు అన్నీ భరించి చేసుకొని రావాల్సిన పని ఇప్పుడు మాకు దగ్గరలో మడకశిర కార్యాలయంలో నూతనంగా ఆవిష్కరింపబడుతున్నది కాబట్టి పని తొందరగా జరిగిపోతుంది. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు గోపాల్. మాది సత్యసాయి డిస్టిక్, మడకశిర తాలూకా. మేము ఇంతకుముందు ఏదన్నా భూ సమస్య వస్తే మేము పెనుగొండకు పోయి వెయిట్ చేసి అక్కడ ఏదైనా పని కావాలంటే గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసేవాళ్ళము. ఆ సమస్యను మా నియోజకవర్గం మా ఎంఎస్ రాజు గారికి తెలియజేసినందుకు గాను మా మడకశిర నియోజకవర్గాన్ని వాళ్ళు అతి తొందరలోనే మాకు రెవెన్యూ డివిజన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మడకశిర ఇలాగే ఇంకా చాలా అభివృద్ధి చేయాలని మడకశిర ఎంఎస్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.